హాయ్ పిల్లలు, ఏం చేస్తున్నారు అందరూ? మళ్ళీ ఈరోజు ఇంకో మంచి కథతో వచ్చేసా. కథలోకి వెళ్ళిపోదామా? విద్యారణ్యం అనే అడవిలో ఒక చిత్తులు మారినక్క ఉండేది. అందరినీ ఏడిపించడం, గేలి చేయడం, అవమానించి ఆనందించడం దాని అలవాటు. ఒకరోజు నక్క చెరువు దగ్గర విహరిస్తూ ఉంది. అక్కడ మోనాలిసా అనే అందమైన కొంగ చేపల వేటలో ఉంది. హాయ్ మోను, మా ఇంటికి విందుకు రావచ్చు కదా అని అడిగింది నక్క. సరే అంది కొంగ. విందులో పెద్ద కంచెను తెచ్చిపెట్టింది నక్క. అందులో చేపల పులుసు ఉంది. ముక్కలే లేవేంటి అని అడిగింది కొంగ. ఇది ఫిష్ సూప్, బాగుంటుంది తాగు అంది నక్క. తన పొడవైన ముక్కుతో వెడల్పైన కంచంలో పలుచగా ఉన్న సూప్ని తాగడానికి ఎంత ప్రయత్నించినా కొంగ వల్ల కాలేదు పాపం. తనను ఏడిపించి అవమానించడానికే నక్క ఇలా నాటకం ఆడుతుంది అని కొంగకు అర్థమైంది. కోపాన్ని కడుపులోనే దాచుకొని ఏమీ అనకుండా బయటకు వచ్చేసింది. నక్క తన తెలివితేటలకు పొంగిపోతూ కింద మీద పడి పొర్లి నవ్వుకుంది. కొద్ది రోజులయ్యాక బర్త్డే పార్టీకి రమ్మంటూ నక్కను పిలిచింది కొంగ. ఆశపోతు నక్క సరే అంది. పిలిచిందే తడవుగా వెంటనే బయలుదేరి కొంగ వెంటికి వెళ్ళిపోయింది. నీకోసం రొయ్యల రోస్టు పీతల ఎగురు చేసావు, పట్టు అంది కొంగ. నక్క ముందు పొడవాటి ఇత్తడి కూజా లాంటి పాత్రను పెట్టి తినమంది. నక్క అందులోకి మూతి పెట్టి తినడానికి ప్రయత్నిస్తే అస్సలు కుదరలేదు. ఇలా తినాలంటూ కొంగ తన పొడవాటి ముక్కును సన్నని కూజా మూతిలోకి పెట్టి చేప ముక్కలను తిని చూపించింది. ఈసారి నక్క మూతిని కూజా లోపల దాకా పెట్టడంతో తల ఇరుక్కుపోయింది. కింద మీద పడి పొర్లినా రాలేదు. దాంతో గబా బయటకు పరుగులు తీసింది నక్క. హే నక్క బావా, దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు, అందుకే ఎవరిని కావాలని ఏడిపించకూడదు అంది కొంగ వెనక నుంచి నవ్వుతూ. చూసారా పిల్లలు, కొంగ భలే చేసింది. దీంట్లో నీతేంటి? మనము ఎవరిని హేళన చేయకూడదు, సరేనా? బాయ్ పిల్లలు.